కాపాడలేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కాపాడలేదు. ఇక ఏం చేసినా కాపాడలేదు. తలగా కింది కాలు మీద కాపాడలేదు. ఇక ప్రజలకు అర్థమైపోయింది. ఇక ప్రభుత్వం కాపాడలేదు, మా ప్రాణాలు మేమే కాపాడుకోవాలని చెప్పి ఒక భయానక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. యువకులు చచ్చిపోతున్నారు. వృద్ధులు చచ్చిపోతున్నారు, పేదలు చచ్చిపోతున్నారు. ఆసుపత్రిలో లక్షల రూపాయలు, లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టలేని స్థితిలో బిడ్డలు రాలిపోతున్నారు ప్రజలందరూ కూడా. దీనికి కారణం ఎవరో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరు కేంద్ర ప్రభుత్వమే వచ్చి కారణం. కనీసము ఇంగిత జ్ఞానుడ రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు సమీక్ష జరిపిండా? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరిపిందా? ఎందుకు సమీక్ష జరుపుడు? రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సమీక్ష జరుపుతున్నాయి కదా నీకు తెలిసేది. రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు అన్న విషయాన్ని ఏ సమీక్ష జరగకుండా ఫామ్ హౌస్ పరిమితమైన, ప్రగతి భవన్ పరిమితమైన ఈ ప్రజాధావాన్ని పేదలు చచ్చిపోయిగా యువకులు చచ్చిపోతున్నారు. 40-30 ఏళ్ళ యువకులు చాలా మంది చనిపోతున్నారు. భయంతో చాలా మంది చనిపోతున్నారు. కనీసం వాళ్ళకు కూడా ఆలోచన ఒక భరోసా ఇవ్వడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మాకు అర్థమవుతలేదు. ప్రజలు ఆపదలో కష్టాలు ఉంటే కనీసం భరోసా ఇవ్వకుండా, ఒక ఆత్మస్థైర్యం నింపకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏమవుతాం ఎందుకు అని మేము స్పర్శిస్తాను. ఇవాళ మేఘ ప్రజలు స్పర్శిస్తున్నారు. ఇవాళ చెప్పండి టీఆర్ఎస్ పార్టీని ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రిలాగా, ఒక పెద్దలాగా నేనున్నా చెప్పి ఎక్కడ ఏ సంఘటనలో కనీసం భరోసా కల్పించిందా రాష్ట్ర ముఖ్యమంత్రి? అందుకే ప్రజలు ఓట్లేసిన ముఖ్యమంత్రి అనుకున్నది. నువ్వు కాపాడవు, కేంద్ర ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తే దాన్ని విమర్శిస్తావు. వాళ్ళ ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. బట్టి ఇలాంటివి దానికంటే ఆరోగ్యశ్రీ మాదే మెరుగైందంటివి. మళ్ళీ మొన్న చేసిన మళ్ళీ చూడేసుకున్న ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది, ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నావు. ఏమే ఆ నోరా తాటిమంటని అర్థమవుతలేదు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకు అమలు చేస్తున్నావు? ఆయుష్మాన్ నువ్వే మంచిదన్నావు, ఫస్ట్ కాదన్నావు, తర్వాత మళ్ళీ అవునన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమి లేదంటున్నావు. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయడంలో నీకు కూడా అభ్యంతరాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి పేరు వస్తుంది బాధ తప్ప నీకు వేరే బాధ లేదు. నీకేమన్నది ఇలా రాజకీయ కోణం, ప్రజలను కాపాడాలని ఆలోచనకి లేదు. అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఊకెత్తాడు, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, నేను ఉద్యమకారుణ్ణి, నేనే ఓడినా, నేనే వికినా, నా వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటావు కదా. మరి కష్టపడి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలను కాపాడాలని ఆలోచనకి ఎందుకు వస్తలేరు? ఆ జ్ఞానం ఎందుకు ఉండలేదు నీకు? ఆ సోయ ఎందుకు వస్తలేదు నీకు? ఒకలాంటి ఆయుష్మాన్ మంచిదంటే అమలు చేస్తాడు, ఏమే మరి ఎందుకు అమలు చేస్తలేవు? నువ్వు అనుకున్న ఆరోగ్యశ్రీ మంచిది అనుకో, మరి కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలా వద్దా? చేర్చడంలో నీకు అభ్యంతరం అయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నాశనపడిగా నువ్వు నీ కుటుంబం మాత్రం బాగుండాలి. లక్షల కోట్ల రూపాయలు పెడతావచ్చు, నువ్వు నీ కుటుంబం పెడతారు కావచ్చు, నీ పార్టీ నాయకులు ఆ గడ్డలో సంబంధించిన ఒక్కొక్కరు పెడతారు కావచ్చు. కానీ పేద ప్రజల పరిస్థితి ఎంత తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ప్రైవేట్ ఆస్పత్రిని నియంత్రించినావా? ప్రజలు కాపాడే ప్రయత్నం చేసినావా? వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయండి. కరోనాను ఆరోగ్యశ్రీలో వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేర్చండి. మేము చేస్తాం. ఒక నుంచి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు, ఇంకో నుంచి ఫైల్ ముఖ్యమంత్రి టేబుల్ ఉన్నది, ఇంకో నుంచి ముఖ్యమంత్రి సంకలం పెట్టుకున్నాడు ఫైల్ అంటాడు. హాస్పిటల్ ఫీజు చచ్చిపోతారు ఒక్కొక్కరు. ఇవన్నీ కనీసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు. గాంధీ హాస్పిటల్ మన డే డాక్టర్ ఫోన్ చేసింది, మేము హౌస్ సర్జన్లమండి, మా అమ్మ నాన్నమ్మ వచ్చామంటున్నారు, వీరు బెదిరిస్తున్నారు మమ్మల్ని, ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేస్తున్నారు బెదిరించి మమ్మల్ని,
కనీసం ఛార్జెస్ ఇస్తలేరు మాకు. చాలా పెద్ద 8,000 ఛార్జ్ ఇస్తున్నారు. ఏమే కనీసం ఈ ఆపద ఆకులు వాళ్ళకు వైద్య సిబ్బంది కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు పక్క వచ్చి సేవ చేస్తున్నారు. ఏమో 50,000 ఇస్తే అవుతుంది. ఆ టిమ్స్ ఆసుపత్రిలో 100 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే దాని 20,000 వచ్చినాయి దరఖాస్తులు. ఎందుకు నియమిస్తున్నావు? ఉన్న వాళ్ళనే రాచి రంపాన పెట్టి వాళ్ళ రక్తం అవుతాడు. వాళ్ళు డ్యూటీ చేసి చేసి విసిగిపోయి వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి వెంటనే సమీక్ష జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రం చేయాల్సిందే, చేస్తేనే కదా. ఇక ఇండోర్ ఏషన్ అంటే ముఖ్యమంత్రి కుటుంబము అబద్ధాలు ఆడి ఆడి అంత ప్రజలు గుర్తించారు. వాళ్ళు మాటలు పట్టించుకుంటున్నారు. ప్రజలు రోడ్డుగా పిచ్చో కూడా ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడతారు అనుకుంటున్నారు. వేచరు ఇక మంత్రితో ఆడిస్తారు. బాబా మంత్రి తిరుగుతాడు, బాగానే తిరుగుతాడు కానీ అంత ఏమైతే లేదు. అనేశ్వరు పాపం ఉన్న మంత్రి కూడా బదనాం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అబద్ధాలు ఆడిచ్చారు. ఆయన ఎవరన్నాడు మంత్రి గారు? మొదట్లోనేమో అన్నిటికీ సిద్ధం, యుద్ధానికి పోయినట్టే అన్నిటికీ సిద్ధం, ఆక్సిజన్ రెడీ ఫుల్, రెమ్డెసివిర్ ఫుల్, అన్ని సౌకర్యాలు వెంటిలేటర్స్ అన్ని ఫుల్, ఏమి ఇబ్బంది పడద్దు అంతా సిద్ధమై ఉన్నామన్నారు. తుపాకీ అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఏం చేశారు? కేంద్రం ఏం చెప్తలేదు, ఇతర రాష్ట్రాలకు చేస్తుంది మాకు ఏం చేస్తలేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ నిన్నేం చేశారు? కేంద్రం అనుకున్న దానికంటే ఎక్కువనే ఆక్సిజన్ ఇస్తుందట, సరఫరా చేస్తుందట, పక్కా సహకరిస్తుందట. పెడితే పెళ్లి కొడతారు, లేకుండా సాగు కొడతారు. అంటే ద్వంద్వ విధానాలు. వాళ్లకు చేతగాని పరిస్థితిలో ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టడం, చేతెత్తేయడం. ప్లాన్ ప్రకారం సమీక్ష, ప్రజలను కాపాడడం సమీక్ష జరపరు. కేంద్రాన్ని ఎట్లా బయటం చేయాలి, ఈ బయట నుంచి ఎట్లా బయట అవ్వడాలని దాని మీద సమీక్ష జరుపుకుంటారు. అది కూడా ఫోన్ వాడుకుంటారు. దానికి సమయం ఉంటుంది తప్ప ప్రజలను కాపాడాలని చెప్పి ఆలోచనతో దానికి మాత్రం సమయం వెచ్చించారు వీళ్ళు. అసలు వ్యాక్సిన్ వాడు తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇంతవరకు చెప్పిండా? చెప్తే ముత్యాల ధ్యానం నుంచి అసలు ముఖ్యమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడా? ఒక్క మంత్రి అయినా? వాళ్ళు మంత్రులు వ్యాక్సిన్ తీసుకుని ఫోటో పెట్టారు ఎవరన్నా? ఒక్కరిద్దరు పెట్టినట్టున్నారు. ఎక్కడన్నా మీ జిల్లాలో మీ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి అని ఎక్కడ చెప్పినా చెప్పకపోవడం కారణం ఏంది అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కూడా మోడీ గారి పేరు వస్తుంది. ముఖ్యమంత్రికే చూడలేదు. భారత్ బయోటెక్ ఇక్కడ అది మోడీ గారు అక్కడి నుంచి వచ్చేదానికి నాకు చూడలేదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆయన వస్తే వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రచారం వచ్చి అప్పుడు ప్రదానం చేశారు. దెబ్బ కొట్టారు ప్రజలందరూ కూడా. మరి నీకు ఇక్కడ భారత్ బయోటెక్ ఇక్కడ ఉన్నది. కోవిడ్ వ్యాక్సిన్ రేట్లు పెంచారు, హీరో రేట్ అనుమతి నువ్వేం పెడుతున్నావు? ఇక్కడ పోయి మనవచ్చు కదా, పోయి మాట్లాడుకొని ఏదో వేసుకోవచ్చు కదా. మరి రాష్ట్రానికి ఇంత అవసరం ఉందని అసలు వీళ్ళ దగ్గర ఒక నివేదిక లేదు. రాష్ట్రానికి ఆక్సిజన్ ఎంత అవసరం ఉన్నది, ఇంజక్షన్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, దీనికి కారణం ఏంటంటే మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంత తీవ్రత లేదు అని చెప్పి చెప్పడం వల్ల ప్రజల్లో కూడా నిర్లక్ష్యం వచ్చేసింది. ఏం లేదు అని చెప్పి ఏంటంటే దేశంలో ఏ రాష్ట్ర ప్రజలను కాపాడుతలేదు, నేనే పిగుడు అని నేనే కాపాడుతున్నా అని చెప్పించి మరణాల రేటు తగ్గించారు. చెప్పలే మీకు అనేక సందర్భాల్లో పూర్తి ఆధారాలతో సహా నిరూపించిన దాని మీద రాష్ట్ర స్పందించలే. శవాలు మాయం చేశారు. కోవిడ్ బాధితుల సంఖ్యను తగ్గించి చూపెట్టారు. ఈసారి సేమ్ అదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్ మరణాల సంఖ్యను తగ్గించి చూపెడుతున్నది, కోవిడ్ బాధితుల సంఖ్యను తగ్గించి చూపెడుతున్నది.
దాని వల్లనే ప్రజలకు నిర్లక్ష్యం వచ్చింది. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మేము. దాని వల్ల ప్రజలు నిర్లక్ష్యం వస్తున్నది. ఇష్టమైన చెబుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేమని కూడా పిట్టలకి రాడిపోతున్నారు. రోజు జిల్లాలో నివేదిక ఏమంటే 5, 2 ఎగ్జామ్ ర్యాంకులకనే 1, 1, 1, 2, 2, 2 ఇస్తున్నారు. అది వాళ్ళు నిన్నే చెప్పారు మంత్రి బ్రహ్మాండంగా చేస్తుంది. మొదటి నుంచి కూడా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలతో సమీక్ష జరపడము, ఏ రాష్ట్రంలో ఏ ఆపదలను ఏ కష్టంలో చెప్పడము, అన్ని రాష్ట్ర ప్రజలను అన్ని రాష్ట్రాల ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయడము, ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నివేదిక ప్రకారము సహకరించడము, ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు ప్రణాళిక లేకపోవడము, సరైన విధంగా రిపోర్ట్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఆపరించింది. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అది జరుగుతున్నది. 40 లక్షల మంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఇంకోటి, మన ముఖ్యమంత్రి ముందు చూపా మందు చూపా నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న 2500 కోట్లు వ్యాక్సినేషన్ కోసం కేటాయించిందట, ఫ్రీకి ఇస్తున్నాడట. నువ్వు ఇచ్చేది ఫ్రీకి ఇచ్చేది ఆల్రెడీ మోడీ గారు ఇస్తున్నారు కదా. దేశంలో 80% మందికి ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నువ్వు తప్ప, నీ కుటుంబం తప్ప, నీ పాటలు తప్ప. మరి నువ్వు 2500 కోట్లు ఏ లెక్క ప్రకారము కేటాయిస్తున్నావు? మన చంపడానికి పైసలు. కాళేశ్వరం లెక్క మన చంపుతాడు. జిల్లా 2500 కోట్ల నుంచి మన చంపుతాడు. ఎన్ని కోట్ల మందికి ఎంత, ఏ రేట్ ప్రకారము లెక్క చెప్పాలి కదా. టక్కన 2500 కోట్లు మన టీవీలో బ్రేకింగ్, పేపర్లో హెడ్లైన్స్. ఈ 50 కోట్లు 20 కోట్లు రాస్తారు, మీరు రాయారు. టీవీలో చూపెడతారా? చూపెట్టారు. కానీ 2500 కోట్లు బస్ హెడ్లైన్స్. మరి కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కోవిడ్ వ్యాక్సిన్స్ ఫ్రీ ఇస్తుంది. 80% మందికి ఇస్తున్నది ఫ్రీ. నువ్వు 2500 కోట్లు దేనికోసం ఉపయోగిస్తున్నావు చెప్పాలి కదా. సంప్రదాయాలు ఏం తెలియదు. పిఎం కేర్ ఫండ్ సంబంధించి పూర్తి నివేదిక ఇస్తున్నాం మేము. నువ్వు సీఎం కేర్ ఫండ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టినావు, దేంతో ఖర్చు పెట్టినావు నివేదిక సమర్పించను. శ్వేతపత్రం విడుదల చేయి. దోచుకోడా ప్రజలు కష్టాలు వస్తే ఆ కష్టాన్ని కూడా ఏ విధంగా కమిషన్ల పేరుతో దోచుకోవడం తప్ప ఏం రాజులకు. దాన్ని మంచిగా స్మార్ట్గా దోచుకుంటారు. ఊరించుకుంటే మాట చెప్పి నమ్మించి మోసం చేస్తారు, బుకాయిస్తారు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ విషయంలో, ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ఉంది. యుద్ధ విమానాల ద్వారా, రైల్వే ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా ఏ విధంగా సహకరిస్తూ వస్తున్నది. ఇలా ఓపిక లేకుండా ఇష్టాసమాత్రం మంత్రి అంటున్నాడు యుద్ధ విమానాల ద్వారా. వీళ్ళు చెప్తేనే యుద్ధ విమానాల ద్వారా అంటే ఆక్సిజన్ వర్క్ వచ్చినట్టు. వీళ్ళు యుద్ధ విమానాల ద్వారా, రైలు ద్వారా ఆక్సిజన్ సరఫరా ఇచ్చిన తెలుసా స్పష్టతలు. ఇది పేపర్ లీక్ అవుతుందన్నా. ఇది ఢిల్లీలో బ్రోకర్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఈ బ్రోకరేజ్ బాగా అలవాటు వీళ్ళకు. అంతమంది గిట్టిన ఏదో ఇట్లా లీక్ చేశారు. మొన్న కూడా సాయంత్రం మోడీ గారు వ్యాక్సిన్ విషయంలో ఏదో అనౌన్స్ చేస్తారనగానే ఈయన టక్కన వ్యాక్సిన్ ఫ్రీ 2500 కోట్లు అన్నాడు. సాయంత్రం అనౌన్స్ చేస్తే ముందే అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ మాదే కాపీ కొట్టిరంటాడు. అక్కడ ఆయుష్మాన్ భారత్ ఇది మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇస్తారని డబ్బులు పెట్టమంటాడు. ఇక అక్కడ అమృత అంటే మిషన్ బగ్గర అంటాడు. మేమే లెక్కేస్తాం, మేమే అంటారు. ఇక మరి అలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నువ్వు ఎందుకు అమలు చేస్తావు? ఇలా ట్యాంకర్లు యుద్ధ విమానాల ద్వారా అంటే వీళ్ళు చెప్తారు చేసినట, వీళ్ళు చెప్తారు రిపోర్ట్ కాదు. వీళ్ళు
చెప్పేది ఏం చేసేలేదు, కేంద్రం చెప్పేదాన్ని వీళ్ళు చేసేది చెప్పుకుంటారు. అసలు వెంటిలేటర్స్ కూడా కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్స్ తప్ప ఒక్క వెంటిలేటర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వెంటిలేటర్ అవి చెప్పరుగా. ఇలా వెంటిలేటర్స్ లేక చచ్చిపోతున్నారు. హాస్పిటల్కు ఎవరైనా ఫోన్ చేస్తే మామూలు బెడ్ ఇస్తాం, ఆక్సిజన్ బెడ్ ఇవ్వం, వెంటిలేటర్ బెడ్స్ లేవు, ఫుల్ అని చెప్పంటున్నారు. మరి దాని మీద కనీసం ఏర్పాటు చేస్తావా? మాట్లాడాడు. కొన్ని ప్రాంతాలు సీల్ ఇస్తలేరు. ఆ 1300 పంపినా మన ఇక్కడ వెంటిలేటర్స్. నువ్వేం చేసినావు? ఒక్క వెంటిలేటర్ వేరే ఒక్కడెక్కడ చేసినావు? అవి కనీసం కొన్ని ప్రాంతాలు ఉపయోగించుకోవట్లేరు వాటిని. వెంటిలేటర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రతిరోజు 430 టన్నుల ఆక్సిజన్ మనం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం. మనం ఆక్సిజన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఇంజక్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, వెంటిలేటర్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మరి నువ్వేమిస్తావో చెప్పాలి. నువ్వేమిస్తున్నావు? కేంద్రానికి బదనాం చేస్తున్నావు. బదనాం చేసినావు, అక్కడి నుంచి లెక్కలు చెప్తున్నారు. మళ్ళీ కేంద్రం మంచిది అంటావు, అన్ని కేంద్రం చేస్తున్నట్టు. మొన్న ఎందుకు మంచిదా అన్నావు? ఫస్ట్ ఏమో ఫుల్ అన్నావు, తర్వాత ఏం చేస్తలేదంటివి, మళ్ళీ అన్ని కేంద్రమే చేస్తున్నారు. ముట్టికాయ కొట్టి కేంద్రం నుంచి ఏం చేస్తాలో ఉన్నా కదా చెప్పు అంటే మళ్ళీ ఇప్పుడే అన్ని కేంద్రమే చేస్తుంది అంటారు. మున్సిపల్ ఎన్నికలనే బనాజాల కేంద్రాన్ని అని చెప్పి. ఇవాళ వ్యాక్సిన్ సంబంధించి కూడా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ ప్రపంచానికి అందిస్తున్నాం. మనం ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన దేశంగా ఇలా భారతదేశం ముందుకు వస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలని మన దేశం మీద ఆధారపడి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలన్నీ కూడా ఒక రాజకీయ కోణంతో చూస్తూ అందరం కలిసికట్టుగా ఈ ఆపద సమయంలో, ఈ కష్ట సమయంలో ప్రజలను కాపాడాలనే ఉద్దేశం ఉండాలి తప్ప దీన్ని రాజకీయ కోణంతో చూడద్దు. కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే సూచనలు పట్టించుకోకుండా, కనీసం వీళ్ళు సలహాలు ఇవ్వకుండా, ఇక్కడ రాజకీయ పార్టీలు ఇచ్చే సలహాలను రాజకీయ కోణంతో చూస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి బయటకు రావాలి. మేము సూచనలు సలహాలు ఇస్తున్నాం, ప్రభుత్వానికి సహకరించమని మేము కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా మా కార్యకర్తలకు చెప్తున్నాం. ఇక్కడ అన్ని బ్లాక్ అవుతున్నాయి, ఆక్సిజన్ బ్లాక్. వాళ్ళ కేంద్రం ఆల్రెడీ 5 ప్లాంట్లు ఇచ్చింది. కేంద్రం ఇంకా 10 ఇస్తా అంటుంది. ఇచ్చిన 5నే ప్రారంభిస్తున్నారు. ఏడా గాంధీలో, టిమ్స్లో, కరీంనగర్లో, ఖమ్మంలో, భద్రాచలంలో 5 ఇచ్చిన ఆల్రెడీ. ఇంకా 10 ఇస్తామంటున్నాం. అవి ప్రారంభిస్తే మళ్ళీ కేంద్రం పేరు ఈ పేరు కోసమే తాపత్రయం తప్ప నేను ఒక ముఖ్యమంత్రిని మా ఆదిలో మేము ఈ తెలంగాణ అధికారులు ఉన్నాం, ప్రజలను కాపాడాలి, తరిమి కొడతారు, చీత్కరించుకుంటారు, చీ అంటారు, తూ అంటారు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఆ సోయి లేకుండా వివరించడము ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ కష్టకాలంలో కలిసిమెలిసి ఉందాం. మీరు రాజకీయ కోణంతో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే మీ గొంతు మీద దుకుంటుంది. అది గుర్తుంచుకోవాల్సిందే నేను హెచ్చరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. మంత్రులను ఊరు మీద ఇచ్చిపెట్టి మీ చేత కాకుండా ప్రజల దృష్టి మంచానికి కేంద్రం తిట్టండి చెప్పి జనగిరిసండి ఇచ్చిపెట్టిన ముఖ్యమంత్రి మంత్రులందరినీ రోడ్డు ఇచ్చిపెట్టిన అయిపోయి వాళ్ళకి ఏం పని లేదు, ఏం చేయరాలు, చేసే ఆలోచన లేదు.
ఏమనంటే ఇటువంటి కష్టకాలంలో కేంద్రాన్ని తిట్టడం, తప్పించుకోవడం, కేంద్రం ఏం చేస్తలేదని చెప్పి. కానీ ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. నిధులు ఏమి ఇస్తలేంటారు? ఇలా 6,340 కోట్లు ఇచ్చింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కరోనా సందర్భంగా మాత్రమే. మరి నువ్వేమి ఇచ్చినావు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా, మేము ఇది చేసినాం, మేము ఈ గొప్పతనం, మా ఘనకార్యం ఇది, సీఎం కేర్ నుంచి ఇది ఇచ్చినాం, ప్రత్యేకంగా ఇన్ని వెంటిలేటర్ ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇంత ఇస్తున్నాం, ఇన్ని టన్నుల ఆక్సిజన్ ఇక్కడ తయారు చేసినాం, మేము ఇన్ని బెడ్స్ ఏర్పాటు చేసినాం, ఇన్ని హాస్పిటల్తో సమీక్ష జరిపినాం, ఇంతమందిని కాపాడినాం. ఏం లేదు. ఇంత కనీసం చెప్పుకునే ఘనకార్యం ఒకటి లేదు. చేసేది ఏంటంటే బదనా చేసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మంత్రులను అద్దులో ఉంచుకోండి, నోరు జాగ్రత్తగా పెట్టుకొని చెప్పండి. ప్రజలు గమనిస్తున్నారు ఏందన్నది. నువ్వేం చేస్తున్నావు, నీ చేతగాని తరం ఏందో ప్రజలు గుర్తిస్తున్నారు. హాస్పిటల్ పోయే ప్రతి పేషెంట్ కూడా తిట్టుకుంటున్నారు వీళ్ళంటే కేంద్రాన్ని తిట్టు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదని చెప్పి. కానీ ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సహకరించడానికి సిద్ధంగా ఉంది. మేమిచ్చే సూచన సలహాలను మీరు స్వీకరించండి, ఆరోగ్యశ్రీలో చేర్చండి, ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలు చేయండి. మా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క వారిచ్చిన కార్యక్రమం మేరకు సేవా హీ సంఘటన్ పార్ట్ 2 గతంలో కోవిడ్ సందర్భంగా మేమైతే సేవా కార్యక్రమం చేసినాం. మీ అందరికీ తెలుసు. మా కార్యకర్తలు చాలా మంది ఈ సేవా కార్యక్రమంలో బలిదానం అయిపోయారు. దాదాపు 9 మంది జిల్లా అధ్యక్షులు సేవా కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి పాలైపోయారు. చాలా మంది కార్యకర్తలు ఆసుపత్రి పాలైపోయారు. అయినప్పుడు కూడా మేము భయపడం. మా కుటుంబము, నేను నా కుటుంబం కంటే ప్రజలను కాపాడమే ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో సేవా హీ సంఘటన ఈ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమం చేస్తున్నాం. దానికి కోఆర్డినేటర్ గా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు ప్రతిరోజు వారి టీం, ప్రకాష్ రెడ్డి గారు, కొల్లి మాధవ్ గారు, బొమ్మ జయశ్రీ గారు, వాళ్ళ నలుగురు టీంగా ఏర్పడి ప్రతిరోజు జిల్లాల వారిగా కన్వీనర్లు ఏర్పాటు చేసినాం. జిల్లాల వారిగా నివేదికలు తీసుకురావడం, దానికి కాల్ సెంటర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాం. మాకు వచ్చేటువంటి కాల్స్ అన్నిటి కూడా వివిధ హాస్పిటళ్లకు పంపించే ప్రయత్నం చేస్తాం. పేషెంట్స్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్స్ లో కనీసం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ను వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ప్రజలందరూ కూడా మేమే స్వయంగా తీసుకువెళ్ళి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నాం. టాబ్లెట్స్ ఇప్పిస్తున్నాం. వాళ్ళకు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలను ఆల్రెడీ ప్రారంభించినాం. మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి అయిపోతున్నాయి. దాని తర్వాత ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నాం. దేశ కేంద్ర నాయకత్వం కూడా ప్రతిరోజు దీన్ని సమీక్ష చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 6:30 అర్ధ గంటల పాటు మేము స్వయంగా జిల్లాల వారిగా సమీక్ష చేస్తున్నాం. ఏ విధంగా సేవ చేస్తున్నాం, ఈ రోజు ఎంతమందికి సేవ చేసినాం, ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చినాం, ఎంతమందికి భోజన వితరణ కార్యక్రమాలు చేసినాం, ఎంతమందికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసినాం, ఎంతమందికి ఇంజక్షన్స్ ఇప్పించినాం మనం. ఇట్లా ప్రతిరోజు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. తప్పకుండా సహకరిస్తాం. నిన్న చిన్న చూపల్లే పాపం మంత్రి ఫుల్ పోడియండు. పేపర్లు వచ్చింది కదా, కథనా పోడియండు మొత్తం ఫుల్. కేంద్రం ఆక్సిజన్ అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువ ఇచ్చింది. పాపం మొన్న కావచ్చు, అందరం కావచ్చు, మర్చిపోయానంటున్నాను. ఇప్పుడు రాసు పాపం. అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాస్తవ పరిస్థితి కేంద్రానికి నివేదిస్తే
మరణాల సంఖ్య కానీ కోవిడ్ బాధితుల సంఖ్య కానీ పర్ఫెక్ట్ పక్కా రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటది. చిన్న విషయం చెప్తాం మేము, రోజు రాత్రి సాయంత్రం సమీక్ష చేస్తాం మేము ఈ సేవా సంఘటనలో భాగంగా. మా కేంద్ర నాయకత్వం ఏమంటుందంటే తెలంగాణ మంచిగా ఉంది కదా అంటున్నారు, ఎందుకంటే మీ ప్రభుత్వం చెప్తుంది కదా అంటున్నారు. ఎవరు కారణం? పక్క రాష్ట్రాలు సరియైన నివేదిక ఇస్తున్నారు, మరణాల సంఖ్య తగ్గించి చూపడతలేరు, కోవిడ్ బాధిత సంఖ్య తగ్గించి చూపడతలేరు, పేరు పక్కేత కోసం తాపత్రయపడతలేరు. వాళ్ళకి లక్ష్యం, వాళ్ళకి ఆలోచన మా రాష్ట్ర ఉద్యమం కాపాడుకోవాలా ఒక దృక్పథం. నీకు సమీక్షనే లేదా? గుండె మీద చేసుకొని చెప్పండి అలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రమాణం చేయమని చెప్పండి. నేను నిజంగా నివేదిక ఇస్తున్నా, మరణాల సంఖ్య కరెక్ట్ చూపెడుతున్నా, కోవిడ్ బాధిత సంఖ్య కరెక్ట్ చూపెడుతున్నా, గుండె మీద చేసుకొని చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే. సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పిట్టలకే రాలిపోతున్నారు, చస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు, వేల మంది చచ్చిపోతున్నారు రోజు. కానీ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలు చూపడతారు. కనీస మానవత్వం ఉండాలి, మానవత్వం ఆలోచించలే. గతంలో అట్టేసింది, ఇప్పుడు అట్టేసిండు. ప్రజల పడి నిర్లక్ష్యం వచ్చేసింది, తిరుగుతున్న స్వేచ్ఛగా. నేను ఇది కానీ మళ్ళీ మీరు అది పెడతారు. ప్రజలు ఆపదలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు. ముందు ప్రజల కష్టాల గురించి మాట్లాడాక నెక్స్ట్ రాజకీయాలు చూద్దాం. ఫస్ట్ కరోనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా రిపోర్ట్ తర్వాత మా రిపోర్ట్ చెప్తాం. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రిపోర్ట్ ఇవ్వని చెప్పండి మంచిగా. ఫాలో చేసినాం మేము. ఎన్నికలు జరిపేది ఎవరు? ఎందుకు మాస్క్ చేసుకున్నాం మేము. అందరూ మాస్క్ వేసుకున్నారు. మేము ఎన్నికల ప్రచారంలో మేము ముందు చెప్పింది అందరూ మాస్క్ వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కాపాడాడు, మన ప్రాణాలు మనమే కాపాడుకోలే. రాష్ట్ర ముఖ్యమంత్రి సభ పెట్టిండు ఆలియాలో. సభ పెట్టాక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అందరికీ కోవిడ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభ పెట్టారు, అందరికీ కోవిడ్ వచ్చింది. మేము సభ పెట్టినాము, మీటింగ్ పెట్టినాము, ఎవరికి కోవిడ్ రాలే. ఎందుకంటే మేము తీసుకున్న జాగ్రత్త. లక్షల మంది వేల మంది ర్యాలీ పెట్టలేము ఎక్కడ. లక్షల మంది వేల మంది పెట్టా వచ్చే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లేదు. టీఆర్ఎస్ లో ఇవ్వచ్చు, టీఆర్ఎస్ లో ఇవ్వచ్చు, టీఆర్ఎస్ లో ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అంటే మేము గవర్నర్ కూడా కలుస్తాం. మేము ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పరిస్థితులను బేరీజు వేసుకోండి, ఏ విధమైన పరిస్థితులు లేవని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి ఇస్తాము. ప్రభుత్వాన్ని కూడా కోరినాం మేము, ఎన్నికల కమిషన్ కూడా కోరినాం మేము. రాష్ట్ర ముఖ్యమంత్రికే కోవిడ్ వచ్చింది, సభ వ్యక్తికి కోవిడ్ వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గంగా వివరించాడు. ఏంటంటే ఎన్నికల ప్రచారం ఎవరు చేసుకోవద్దు, అధికారుల దుర్వినియోగం పాల్పడి గెలవాలి, అడ్డదారులు గెలవాలని ఆలోచనతో. కానీ అయినప్పుడు కూడా మేము పరిమిత సంఖ్యలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఓటింగ్కి ఎవరు రావద్దు, ఏదైతే భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం డైరీ మా బీజేపీ లవనామ సంవత్సర డైరీ ఇనాగరేషన్ ఉంది. పరమేష్ ఒకసారి డైరీ.
ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటుంది.